సార్ పోలీస్ సార్, హుండీల దగ్గర ఉన్న పోలీస్ సార్, దయచేసి ఖాళీ చేయించండి సార్. సార్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారికి విజ్ఞప్తి సార్, కొద్దిగా ముందుకు పంపించండి సార్, టైం అయింది సార్. కొద్దిగా ముందుకు పంపించండి అందరిని. దేవస్థాన ప్రాంగణంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఖాళీ చేయించండి సార్, ముందుకు పంపించండి. త్వరగా బయటకు పంపించాల్సిందిగా మనవి. అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ సిబ్బందికి కూడా ముందుకు పంపించండి సార్ దయచేసి. బెల్లం వాలంటీర్ నువ్వేం బెల్లం బంగారం ఇవ్వద్దునన్నా, అందరిని వెనక్కి పంపించండి, బయటికి పంపించండి, బయటికి పంపించండి. ఒకసారి ఇక్కడ గేట్ తీసి ఉంది, అందరు లోపల పోతున్నారు. ఇక్కడ పూజా మందిరం కాడిది చిన్న గేట్. లోపల ఇక్కడ గీ గేట్, గీ గేట్ ఓపెన్ చేసి ఉంది, తాళం వేయాలి. అది తాళం వేయించు, నువ్వు లోపల పో. తాళం చేయి ఉందా లేదా నేను ఇస్తున్నా. అమ్మా దయచేసి భక్త దేవుళ్ళకు విజ్ఞప్తమ్మా, దయచేసి ముందుకు అందరూ లోపల సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర ఉన్నవారు, లోపల ఉన్నవారు అందరూ బయటికి వెళ్ళాలి. దయచేసి పూజారులు వెయిట్ చేస్తూ ఉన్నారు, మనం పూజారుల సూచనలు మనం పాటించాలి. దయచేసి ఇక్కడ ఉన్న వారందరూ కూడా బయటికి వెళుతూ ఉండాలి. లోపల ఉన్నవారు గబగబా ఎగ్జిట్ గేట్ గుండా బయటికి వెళ్ళాలి, ఎగ్జిట్ గేట్ గుండా బయటికి వెళ్ళాలి. దయచేసి చక్కగా వనదేవతలు మరి కొద్దిసేపట్లో వనప్రవేశం ఉంది కావున భక్తులందరూ కూడా లోపడున్న పోలీస్ సిబ్బంది అమ్మ ఆ లోపడాన్ని అందరినీ ఖాళీ చేయించండి, మళ్ళీ ఖాళీ చేయించి ఆ గేట్ క్లోజ్ చేయాలండి. మెయిన్ గేట్ అక్కడ మెయిన్ గేట్ కాడ ఉన్నది. అమ్మమ్మ నమస్తే అమ్మ, అమ్మ నమస్తే అమ్మ. ఒక్కసారి వదిలేసి దయచేసి ఆ మెయిన్ గేట్ కాడ విఐపి గేటు లోపల అన్ని గేట్లు సమ్మక్క సారలమ్మ పగడిద్దరాజు గోవిందరాజు గేట్లన్నీ మూసేయండి. లోపల ఉన్న భక్తులను కూడా తొందరగా వెళ్ళిపోవాలి, దేవుళ్ళని తీసుకుపోయేది ఉంది, అక్కడ డిస్టర్బెన్స్ చేయొద్దు. దేవుడి మీద ఏమాత్రం మీకు భక్తి ఉన్నా మీరు అందరూ దేవుణ్ణి మంచిగా సాగనంపాలని అనుకున్నా అక్కడ గద్దెల మీద ఉండి డిస్టర్బ్ చేయొద్దని కోరుతా ఉన్నాం. పోలీస్ అధికారులు ఆ గేట్ల కాడ క్లోజ్ చేసేయండి. దేవుళ్ళు పోయే వనంలోకి ప్రవేశించే కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ ఒక్క ట్రూప్ను బయట నుంచి వెళ్ళిపోమని చెప్పి ఇది ఒక్కసారి ఒక్క 5 నిమిషాలలో ఉన్నటువంటి బయట గేటులలో ఉన్న వాళ్ళని పంపండి. మెయిన్ గేటు విఐపి గేటు బయట మొత్తం ఆర్చ్ అవన్నీ బంద్ చేసేయండి. ఓన్లీ ఈ పెద్ద బయట గేట్లలో ఉన్న వాళ్ళను వెంటనే ఒక్కసారి దర్శనానికి అవకాశం ఇస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈ గేట్ తీసేయండి తొందరగా ఒక్కసారి వేసి అక్కడ మెయిన్ కమాండ్ కంట్రోల్ పక్కన బట్టి ఉన్న అక్కడ ఆపేసేయండి, ఇక్కడ దాకా రాకుండా. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ వదిలేసేయండి. లోపల గద్దెల లోపల ఉన్న వాళ్ళందరినీ పంపించాలి, వాలంటీర్స్ వేసి తాళం వేయాలి. అక్కడున్న కాశీ మీరు గేట్ తీసిరు, నేను తీయొద్దని చెప్పినా మీరు ఇట్లా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు. గేట్ మూసే అక్కడ ఎవరెవరు ఇష్టానుసారంగా చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మరి పనిష్మెంట్ అవుతుంటుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, దేవుళ్ళని తీసుకుపోయే టైం అయింది. మేము గేట్ తీయొద్దని చెప్పినా కూడా ఇష్టానుసారంగా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారు, అది పద్ధతి కాదు. ఈ వీళ్ళని పంపించండి తొందరగా. ఈ బయట గేట్లు ఉన్న వాళ్ళని పంపించండి, లోపల గేట్లు ఉన్న వాళ్ళందరినీ అటు బయటికి పంపండి. ముందు గేట్ ఎవరికి తీయొద్దు, ఎంట్రన్స్ ఎవరికి తీయొద్దు, ఎంట్రన్స్ ఎవరికి తీయొద్దు, ఎగ్జిట్ ఓన్లీ ఎగ్జిట్. ఆ బయట ఉన్న పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది లోపలికి వచ్చి వాళ్ళందరినీ పంపించండి. ఇక్కడ ఎవడా గేటు ఎవరైనా పోయి తీమని మరి వెళ్ళిపోతారు వాళ్ళు ఒక ట్రిప్ బయట నుంచి బయటికి. మెయిన్ గేట్లో మెయిన్ గద్దెల మీద ఉన్న వాళ్ళందరూ వాలంటీర్స్ అందరు మీ ముఖాలు కనబడుతున్నాయి. లోపల ఉన్న పోలీసులు కానీ వాలంటీర్స్ కానీ
వాళ్ళందరినీ పంపించేయండి బయటికి, అటు ఎగ్జిట్ డైరెక్ట్గా లోపల ఉన్న వాళ్ళు లోపల నుంచి వెళ్ళిపోనియండి. పోలీస్ సిబ్బంది అధికారులందరూ దయచేసి లోపలికి వచ్చి మీ డ్యూటీ కనీసం చేయండి. ఆ గేట్ తాళం ఎవరి దగ్గర ఉంది? ఇక్కడ ఆర్టీసీ క్యూ లైన్, వీళ్ళు బయట నుంచి వెళ్ళిపోతారు. గద్దెలు తొందరగా క్లియర్ చేయండి. గద్దెల మీదకి ఎవరిని ఎక్కనియొద్దు. లోపల ఉన్న వాళ్ళని కూడా ఫాస్ట్గా ఈ బయట గేట్లు ఉన్న వాళ్ళని పంపించేయండి. మెయిన్ గేట్ విఐపి గేట్ అది మూసేయమని చెప్పిన నేను. అక్కడ ఎవరున్నారు ఒకసారి వీడియోలు తీసుకురాపండి. ఆర్చీ కాడ, ఈ మెయిన్ ఘాట్ కాడ, ఈ విఐపి కమాండ్ కంట్రోల్ కాడ ఎవరున్నారు అక్కడ వీడియోలు తీసుకురాపో. ఈ ఆర్టీసీ ఎవరి దగ్గర ఉంది? అది ఎవరు తీయవై? అది వాళ్ళందరినీ పంపించేసే బయట నుంచి బయటికి పంపిరి. బయట నుంచి పంపియండి, గద్దెల మీదకి ఎక్కకుండా బయట నుంచి పంపి. ఐదు నిమిషాలలో వీళ్ళందరినీ క్లియర్ చేసేయండి బయటికి. గద్దెల మీదకి మళ్ళీ ఎవరిని ఎంటర్ చేయనివద్దు. ఎవరు నెట్టుకోవద్దు. మీ అందరి కొరకు సీతక్క గారు మీ అందరికీ స్పీడ్గా దర్శనం కలిగించే విధంగా మన మంత్రి గారు చెప్పారు. గట్టిగా లోపలికి వెళ్తూ ఉండండి. నెమ్మదిగా వెళ్ళండి, తోచుకోవద్దు. గేట్ ఎవరు తీసిరా? గేట్ ఎవరు వస్తారు? అక్కడ చూడు, పూజారి గారి దగ్గర ఉందమ్మా.